నమస్తే. ఎన్నో ముఖ్యమైన విషయాలు, రాశులకి సంబంధించిన వివరాలు మనం ఇంతవరకు తెలుసుకోవటం జరిగింది. నేను ప్రతి నెలలో రాశి ఫలితాల ద్వారా మీకు సుపరిచితురాలిని. చాలా విషయాలు అటు పండగలకి సంబంధించి ఇలాంటివి చాలా వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. మొన్నటి వరకు మనకి పొలిటికల్ హీట్ ఉండింది. పొలిటికల్ ఆస్ట్రాలజీ గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది. అయితే మనకి నక్షత్రాలు ఎన్ని? ఆ నక్షత్రాల్లో ఏ నక్షత్రం వారికి ఏ విధంగా ఉంటుంది? ఏ మొక్కలు పెంచటం వల్ల మనం ఎలాంటి బాధల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అనే విషయాలు ఒక సిరీస్ లాగా చేయడం జరుగుతుంది. ప్రతి నక్షత్రానికి సంబంధించిన వివరాలు చాలా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది రఘుప్రియ గారు. మనందరికీ సుపరిచితురాలు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, అలాగే సైకాలజిస్ట్. సో తను ప్రతి నక్షత్రం గురించి వివరణ ఇస్తూ ఉంటారు. మీరు ఏ నక్షత్రంలో ఉన్నారు, ఏ పాదంలో ఉన్నారు, మీకు ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఇవన్నీ సరిచూసుకోండి. దానికి సంబంధించిన ఏవైనా దోషాలు నివారణ ఏదైనా ఉంటే దానికి సంబంధించి చేసుకోండి. ఇంకా అర్థం కాలేదు అనిపిస్తే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. రఘుప్రియ గారు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన పూర్తి వివరణ క్లుప్తంగా మీకు చెప్పడం జరుగుతుంది. అర్థమైందని అనుకుంటున్నాను. ఇక కార్యక్రమాన్ని మొదలు పెడదాం. నమస్కారం. నమస్తే. నెక్స్ట్ నక్షత్రం ఏమిటి, దేని గురించి చెప్పబోతున్నారు? అనురాధ నక్షత్రం. అనురాధ నక్షత్రం వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళకి ఫారెన్ వెళ్ళాలన్న ఉత్సుకత చాలా ఎక్కువ ఉంటుంది. విదేశీయానం మీద దానికోసం చాలా తపన పడుతుంటారు. అబ్రాడ్ స్టడీ చేయాలనో, లేదా అబ్రాడ్ లో జాబ్ సంపాదించాలనో, ఏదో రకంగా ఏదో ఒక విశ్వ ప్రయత్నం చేసి ఎలాగైనా విదేశాలు వెళ్ళాలి అని మక్కువ చాలా ఉంటుంది వాళ్ళకి. దానికి తగ్గ ప్రయత్నాలు చేస్తారు, సఫలీకృతం అవుతారు కూడా. అయితే వీళ్ళు ధర్మాత్ములు, ధర్మానికి కట్టుబడి ఉండేవాళ్ళు. ఇది వీళ్ళ లక్షణము. చూడ్డానికి బాగుంటారు, నీతి నియమాలతో ఉంటారు, గబుక్కున తొందరపడని మనస్తత్వం ఉంటుంది. సో ఇది వీళ్ళ లక్షణాలు. అయితే ఇందులో 1, 2, 3, 4 పాదాల్లో ఏ పాదంలో పుట్టినా వీళ్ళకి దోషాలు లేవు. ఇప్పుడు వాళ్ళు పెంచవలసిన మొక్కలు, పొగడ చెట్టును పెంచాలి. ఆ పొగడ చెట్టును పెంచడం వల్ల ఏంటంటే, కాలేయం సంబంధించిన ఎక్స్క్లూజివ్ లివర్ కి సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉంటే పోతాయి, రాకుండా ఉంటాయి. ఒకవేళ వచ్చిన ఉపశమనం అయితే కలుగుతుంది అనమాట. అయితే వీళ్ళు సమాజంలో గుర్తింపు తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తారు. ఇది పెంచడం వల్ల సఫలీకృతం అవుతుంది. అంటే సామాజిక పరంగాను వీళ్ళకి బాగుంటుంది, వీళ్ళకి శారీరక పరంగా కూడా ఈ పొగడ చెట్టును పెంచుకోవడం వల్ల మంచి ఫలితాలని పొందుతారనమాట. విదేశీయానం కూడా సక్సెస్ అవుతుంది. విన్నారు కదా, ఈ నక్షత్రానికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, అలాగే ఏ మొక్కల్ని పెంచుకోవాలి అనేది చాలా చక్కగా వివరించారు కదా రఘుప్రియ గారు. మీరు ఏ నక్షత్రంలో జన్మించారు, మరి ఆ విషయాలకు సంబంధించిన పూర్తి అవగాహన వచ్చిందా? వస్తే తప్పకుండా పాటించే ప్రయత్నం చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.